పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హైదరాబాద్కి వచ్చింది ఎండ్లో. ఓకే. నేను ఆ రోజు నుంచి కూడా మీ జర్నీ చూస్తున్నాను. చాలా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, అవును. అవును. 3 నిమిషాలు 5 నిమిషాలు నిలువున్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. అవును సార్. అవును. అక్కడి నుంచి మీ ప్రయాణం మొత్తం మొదలైంది. అవును సార్. ఈ రోజు చూసుకుంటే నాకు తెలిసి చాలా పెద్ద హీరోలతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఈవెన్ నిఖిల్ గారి సినిమాలో కూడా చేస్తాను సార్. మీరు సినిమాలు చేస్తున్నారు. అవును సార్. అవును నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా దానికి కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ రవి శివతేజ చాలా పెద్ద పేరు. ఈ 3 పేర్లో ఏదో ఒక పేరు పిలుచుకోవచ్చు. సార్. ఇన్ని పేర్లు పెట్టుకొని మళ్ళీ ఇంట్లో కొత్తగా చింటూ అని పిలుస్తారంటే ఎందుకు? అది ముందు పేరు సార్ అది. ఆ? అమ్మకి ఇష్టం సార్ అట్లా పిలవడం నా చింటూ అని. ఉమ్. అవును సార్. బట్ అదే ఇండస్ట్రీలోకి రావాలంటే చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టము, లేకుంటే ఒక హీరో ఇష్టము, ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. బట్ మీరు అలా వచ్చిన వ్యక్తి కాదు. కాదు. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఇక్కడ పడిపోయారు. అవును సార్. బట్ సడన్గా వచ్చిన ఈ ఇండస్ట్రీని ప్రేమించాలంటే ఒక మ్యాజిక్ మూమెంట్ కావాలి. కావాలి సార్. అవును సార్. మీ లైఫ్లో ఆ మ్యాజిక్ మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు, సార్. ఏ వెబ్ సిరీస్ చేసేటప్పుడు, ఏ డే ఇదేరా నా లైఫ్, ఇక్కడే ఇంక నేను బతకపోయేదని మీకు తెలిసిన క్షణం? 2014లో రంభతో రాముడు అని ఒక షార్ట్ ఫిల్మ్ మేము ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేసాను సార్. ఓకే. అది నా థర్డ్ షార్ట్ ఫిల్మ్. అది నేను లీడ్గా చేశాను. గెస్ట్లందరినీ పిలుచుకున్నాను, ప్రొడ్యూసర్ని, యాక్టర్లు అందరినీ పిలిచాను సార్. పిలిస్తే షార్ట్ ఫిల్మ్ వేసాం. ప్రీమియర్ అయిపోయింది. జనాలందరూ ఫుల్ మంచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లు కొడుతున్నారు అందరూ. స్టేజ్ మీద నుంచోబెట్టారు అందరినీ, ఆర్టిస్టులు అందరినీ. సెలబ్రిటీలు వచ్చి మాట్లాడుతున్నారు, ఆడియన్స్ మాట్లాడుతున్నారు. అందరూ ఒకటే మాట చెప్పారు, ఈ అబ్బాయిలో మంచి టైమింగ్ ఉంది, బాగా యాక్ట్ చేశాడు, మంచి కమెడియన్ అవుతాం అని చెప్పి కొంతమంది అందరూ చెప్పడం జరిగింది సార్. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్, అంటే చావైనా బ్రతికైనా ఇంకా సినిమాయే, ఇంకా ఇది తప్ప మనకు వేరే ఏం రాదు, మనలో మ్యాటర్ ఉంది అని తెలుసుకున్న రోజు కూడా 2014లో సార్. అయితే మొదటిసారి మిమ్మల్ని ఈ కెమెరా ముందుకు లాగింది మీ బ్రదర్ అని చెప్పినట్టు నాకు గుర్తు. అవును సార్. అభిరామ్ సార్. సో ఇప్పుడు ఆ ఆ షార్ట్ ఫిల్మ్లో చేసిన వాళ్ళు కానీ, మీ బ్రదర్ కానీ, వాళ్ళందరూ ఇప్పుడు మీతో టచ్లో ఉన్నారా? అండ్ వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే, నాకు చేయిచ్చి నన్ను పైకి తీసుకొచ్చింది అభిరామే. ఎందుకంటే నా లైఫ్లో జీరోలో ఉన్న సిచ్యువేషన్ ఆ టైము 2014లో. ఇంకేమీ లేదు, అన్నీ పోయినాయి నాకు. పోయిన టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఉంది, పిలిచిన వ్యక్తి అభిరాము. ఆ అభిరామ్ అనే వ్యక్తితోనే మొన్న ప్యారిస్లో అబ్రాడ్లో ఒక 20 days షూటింగ్ చేసాం. ఫుల్ సినిమా అంతా అయిపోయింది. హైదరాబాద్లో ఇంకో 3 days స్కెడ్యూల్ ఉంది. ఆ సినిమా పేరు హ్యాపీ జర్నీ. సూపర్ అంటే సూపర్ వచ్చింది సార్ అవుట్పుట్. అది ఒక 7 ఆడవాళ్ళని తీసుకుని ఇద్దరు ట్రావెల్ ఏజెంట్లు ప్యారిస్ వెళ్తారు ఫ్రీ ట్రిప్ అని చెప్పి. ఓకే. ఇదంతా వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది. అదే స్టోరీ, మెయిన్ స్టోరీ. అద్భుతంగా వచ్చింది సార్. అసలు ప్యారిస్లో వాళ్ళు ఎట్లా తప్పు తెలుసుకుని ఎట్లా ఇదంతా అంటే మంచి, అంటే ఎవరైతే నాతో షార్ట్ ఫిల్మ్లో అప్పుడు నాకు చేయించి పైకి తీసుకొచ్చారో ఆ మనిషే ఈరోజు ఒక పెద్ద ఆఫర్ నన్ను తీసుకొని ప్యారిస్ తీసుకుని వెళ్ళి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చేసారు సార్ అందులో. ఆయనకి ఫ్యూచర్ ఫిల్మ్ ఇదేనా? ఇదే సార్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. ఇన్ని సంవత్సరాలు పట్టింది. సార్. బట్ ఓపిక్గా ఉన్నారు. అసలు చాలా ఓపిక సార్ మనకి. అండ్ ఇదే సమయంలో మీకు అంటే మీరు వచ్చినప్పుడు ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. ఇప్పుడు మే 1వ తేదీన గాయపడ్డ సింహం అని చెప్పి ఒక మూవీ రిలీజ్ తరుణ్ భాస్కర్ గారు సార్. కశ్యప్ శ్రీనివాస్ డైరెక్టర్. సో ఆయన కూడా మీ ఫెటిలిటీ నుంచి వచ్చిన మనోడు కూడా యాక్టర్. అవును సార్. 16 సంవత్సరాలు ఆయన కష్టం. అవును సార్. 16 సంవత్సరాలు డైరెక్టర్ అవ్వాలని అలాగే నిలబడ్డాడు. అవును సార్. అంటే నాకు ఇండస్ట్రీలో స్టార్స్ని చూసినప్పుడు కానీ, లేదా టెక్నీషియన్స్ చూసినప్పుడు కానీ, ఇదంతా ఓకే, వాళ్ళ కష్టం ఒక ఎత్తు. మీ ఫీచర్ ఫిలిమ్స్ కోసం కష్టపడుతూ ఈ షార్ట్ ఫిలిమ్స్, ఈ వెబ్ సిరీస్లు చేసే మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా గర్వంగా, చాలా ధైర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బును వదిలేస్తారు, అవును సార్, సక్సెస్ని వదిలేస్తారు, అవును సార్, లైఫ్లో అచీవ్మెంట్స్, పెద్ద పెద్ద గోల్స్ అన్నీ వదిలేస్తారు. సినిమా 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 దీని ఒక్కదానికోసమే బతుంటారు. మీరనే కదా సార్, మీరు కానీ ప్రసాద్ చాలా మంది సార్, మిగతా ఎనీ ఆర్టిస్ట్. అవును సార్. అలా కేవలం మీ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా అదొక రకం ధైర్యం వస్తుంది. వీళ్ళు సినిమా కోసం అన్నీ వదిలేసి హ్యాపీగా బతుకుతున్నారు. సో ఒక లక్ష్యం కోసం ఏ మనిషి అయినా ఎందుకు బతకలేరు అనిపిస్తుంది అనమాట. అవును సార్. అవును సార్. సో మీరు బీటెక్ స్టూడెంట్. అవును సార్. ఎందుకు చేశారు బీటెక్? చిన్నప్పటి నుంచి ఏంటంటే డాడీ నువ్వు ఇది అవ్వాలి అని ఏ రోజు నన్ను ప్రెజర్ చేయలేదు సార్. నువ్వు ఇదే అవ్వాలి, చదవాలి అని చెప్పి ఏ రోజు నన్ను ప్రెజర్ చేయలేదు. ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. నేను ఎప్పుడు చిన్నప్పుడు నాన్న ఇదే చేయాలని చెప్పి నన్ను ఎప్పుడు ప్రెజర్ చేయలేదు. నాకు ఏదొస్తే తీసుకుంటూ పోయాను సార్. అలానే బీటెక్ కూడా అందులో వచ్చింది, బీటెక్ చేశాను సార్, అంతే సార్. అంటే ఇది అవ్వాలని నేను ఎప్పుడు ఏదో అనుకోలేదు సార్. నేను అలా అనుకున్నది ఏంటంటే ఏదన్నా ఉందంటే సినిమా సార్. మీరు గుడ్ స్టూడెంటా? అవును సార్, బాగానే చదువుకున్నాను సార్. బట్ ఒక చిన్న పరాజయం, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలింది అక్కడ జాబ్ కోసం వెళ్ళేటప్పుడు. అవును సార్. ఎన్ని లక్షలు నష్టపోయారు అప్పట్లో? 3 లక్షలు సార్. ఆ రోజుల్లో 3 లక్షలు? ఆ రోజుల్లో చాలా ఎక్కువ సార్. అంటే 2012 సార్. 12 జాబ్ కోసం సార్. అంతా మోసం సార్ అంతా.
మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. పాపం నాన్న కూడా ఏమనలేదు సార్ పాపం నాన్న కూడా లాస్ట్‌కి నన్ను. నా కొడుకే కదా! నా కొడుకుని పెట్టుకున్నాను కదా! అనుకున్నాను. కానీ ఈరోజు ఆయన ఎప్పుడూ బాధ చెప్పాడు కాదు సార్ నాకసలు. హ్మ్. ఆయన హి ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ సార్ అసలాయన. సో, ఇంకా ఆ మోసంతో మీకు ఆ ఫీల్డ్ మీద విరక్తొచ్చిందా? లేకుంటే ఎందుకు మళ్ళీ అటువైపు తిరిగి చూడలేదు? అంటే ఎక్కడికెళ్ళినా కూడా నాకు అలా డెడ్ ఎండ్‌లే పడేవి సార్ నాకు. అంటే ఉద్యోగం విషయంలో. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ విషయంలో అయితే ఎప్పుడు నాకు ఎక్కడికెళ్ళినా కూడా డెడ్ ఎండే కనిపించేది. హ్మ్. అంటే వచ్చేది కాదు. కరెక్ట్‌గా ఆ టైంలో జాండీస్ రావడమో, లేకపోతే ఇంటికి రావడమో, లేకపోతే అక్కడి నుంచి లేకపోతే ఇక్కడేమన్నా జాబ్ చేస్తే కంపెనీ ఐపీ పెట్టడం. ఎక్కడికెళ్ళినా కూడా జాబ్ కుదిరేది కాదు సార్. హ్మ్. ఇదేంట్రా మనం ఎక్కడికెళ్ళినా అంటే జాబ్ చేసే యోగం లేదా? హ్మ్. అంటే నాకే అనిపించేది మనకు జాబ్ చేసే యోగం లేదా అని. నా నా ఇంటెన్షన్ ఎక్కువ అనిపించింది ఏంటంటే అంటే ఎక్కువ నేనెక్కువ సక్సెస్ అవుతాను అనిపించిన ఫీల్డ్ అయితే సినిమాయే సార్. హ్మ్. నేనెక్కువ నమ్మింది. ఓహో! మనకు టాలెంట్ ఉంది. నేను సక్సెస్ అవుతానని నమ్మిన ఫీల్డ్ అయితే సినిమాయే సార్. నేను నిజంగా అయ్యాను సార్. అంటే నాకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. సార్. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉందో లేదో నాకు తెలీదు గానీ, పెళ్ళికి ముందు నేను చెప్పేది. ఆహ్, మాక్సిమం బాధ ఎంతున్నా హైదరాబాద్‌లో భరిస్తారు. సార్. ఇంక మీ చేతుల్లోంచి దాటిపోతుంది. ఈ బాధ నేను భరించలేదన్నప్పుడు వెంటనే టక్కన ఎవరికీ చెప్పకుండా బస్ ఎక్కి ఊరెళ్ళిపోతారంటే ఏంది? ఊరెళ్తాను. అవును సార్. ఆ? అవును సార్. అంటే అమ్మా, నాన్న దగ్గరికెళ్తే ఆ ప్రెషర్ పోద్దనా? లేకపోతే ఆ ప్రెషర్ ధైర్యం అని కాదు సార్. అంటే నాకున్న బాధకి ఆన్సర్ దొరుకుద్దని ఒక చిన్న నమ్మకం సార్. నమ్మకం కాదు. నిజం సార్ అది. హ్మ్. వాళ్ళని చూడగానో లేకపోతే వాళ్ళతో మాట్లాడితేనో ఆ ప్రాబ్లమ్‌కో లేకపోతే ఆ ప్రెషర్‌కో ఒక ఆన్సర్ దొరుకుద్ది. మేబీ డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు సార్ నాకు. బట్ నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది సార్. వాళ్ళని చూడగానే లేకపోతే వాళ్ళతో మాట్లాడగానే నాకొక ధైర్యం గాని, ఆ ఆన్సర్ గాని దొరుకుద్ది సార్. సో, అందుకే ఏంటంటే ఇంకేం చెప్పకుండా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాను సార్ నేను. అంతా. హ్మ్. అదే నాకు అంటే చాలా క్లోజ్ పీపుల్ నుంచే తెలుసుకున్నాను. సార్ అవును. మనోడు కనిపియలేదు అంటే చెప్పా పెట్టకుండా కనిపియలేదంటే ఖచ్చితంగా ఊరెళ్ళిపోయాడని అర్థం. అంతే సార్. మళ్ళీ మీరే వచ్చేస్తారంటగా? మళ్ళీ వచ్చేస్తాను సార్. ఏం లేదు సార్. అక్కడంతా వాళ్ళతో డిస్కషన్ అంతా అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని హ్మ్. అంతా క్లియర్ చేసుకొని వచ్చేస్తాను సార్. హ్యాపీగా వస్తాను సార్. మీ లైఫ్‌లో ఈ గోదావరి బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉపయోగపడింది? నా జీవితమే సార్ ఇప్పుడది. అంటే గోదావరి కుర్రాడిగా పుట్టినందుకు నేను నిజంగా ఇంత అంటే సినిమా సినిమాలో నన్ను ఇప్పుడు ఒక ఒక పరంగా జనాలు సార్. మెయిన్ ప్రయారిటీ ఎవరికిస్తానంటే జనాలే సార్. జనాలు ఈరోజు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు సార్. తెలుగు ప్రజల్లో ఉన్న గొప్పతనం అది. వాళ్ళకేదైనా నచ్చిందంటే హ్మ్. ఒక ఆర్టిస్ట్‌గా నాకు యాక్టింగ్ ఆడికి టాలెంట్ ఉందంటే వాళ్ళు నిజంగా నమ్మితే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు సార్. వాడెవరు, ఏంటి, చిన్నోడా, పెద్దోడా, లేతే కొత్తోడా, పాతోడా ఏం ఆలోచించరు. నాకు ఆ గోదావరి స్లాంగ్, ఆ గోదావరి టైమింగ్ ఉపయోగపడిందేంటంటే, నేను ఆ గోదావరి నీళ్ళకి నిజంగా దండం పెట్టుకుంటాను సార్. ఈ జీవితంలో అసలది రుణం తీర్చుకోలేను సార్ అది. ఇంక మేబీ ఇంకో జన్మ ఎత్తాలేమో రుణం తీర్చుకోవడానికి. అంత అంత హెల్ప్ చేసింది సార్ నాకు ఆ గోదావరి స్లాంగ్. అంటే అంటే చాలా మందిని గమనించా ఇండస్ట్రీలో. సార్. ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ మాటల్లో ఆ సార్. కమ్మదనం ఉంటది. అవును సార్. ఆ చిన్న సెటైరికల్ అవును సార్. అవును సార్. ఎలిమెంట్స్ ఉంటాయి. అవును సార్. మనుషులు అద్భుతమైన మనుషులు. ఒకసారి కలిస్తే ఇంక జీవితాంతం వదలరు. సార్. సో, ఆ నేలలోనో, ఆ నీటిలోనో, ఆ ఆహారంలోనో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అవును అనిపిస్తుంటది. సార్. అవును సార్. అండ్ మీరు చెప్పారు ఇందాక 3,00,000 ఆ రోజుల్లో నష్టపోయానని అవును చెప్పి. సార్. బట్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ స్టార్ట్ చేశారు. చేశాను సార్. కానీ వెంటనే ఆఫర్‌లు రావు. రావు సార్. రెమ్యూనరేషన్‌లు రావు. అవును. నాకొక మూమెంట్ చెప్పండి లైఫ్‌లో అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. హాస్టల్‌లో ఉండే అబ్బాయిలది. హ్మ్. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయాన్నే లేస్తే టిఫిన్ చేయాల్సొస్తదని చెప్పి ఉదయం లేయకుండా ఒకేసారి మధ్యాహ్నం చేసి, మధ్యాహ్నం భోజనం చేసే అబ్బాయిలు కూడా చాలామందుంటారు. ఉన్నారు సార్. ఉన్నారు. సో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసింది. అలాగని కాదు గానీ ఏదో ఒక విధంగా హ్మ్. ఫైనాన్షియల్‌గా గానీ, బాగా ఎక్కువ ట్రబుల్ గానీ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్ ఆ డే ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి? అంటే ఆహ్, ఫినాన్షియల్‌గా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసింది అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కాదు సార్ అప్పుడు. అంత పెద్ద అప్పుడు అనిపియలే నాకేం గాని. ఆహ్, కోవిడ్ టైమ్‌లో నాకు మ్యారేజ్ అయిపోయింది సార్ నాకు. హ్మ్. మ్యారేజ్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది సార్ కరెక్ట్‌గా ఆ టైంకి. 2019లో మ్యారేజ్ అయింది. 2020లో మనకి ఫస్ట్ వేవ్ వచ్చింది సార్ మనకి. ఆఫర్‌లు లేవు. హ్మ్. రిలీజ్ అయిన సినిమా పోయింది. హ్మ్. తర్వాత మనకి మంత్లీ రెంట్ కొంచెం ఎక్కువ సార్. ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ సార్ మనకి ఫైనాన్షియల్‌గా మనకి. డబ్బులు లేవు సార్. జేబులో రూపాయి లేదు. పక్కన చూస్తే అమ్మాయి ఉంది. హ్మ్. పెద్ద కుటుంబం. డబ్బులు అడగలేను. మన దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ నాన్న పాపం ఆయన దగ్గర డబ్బులెక్కడుంటాయి పాపం. దాసుకున్న డబ్బులు అట్లాగా ఒక సంవత్సరం వరకు నాకు పంపుతూ ఆహ్, ఇదెప్పుడు ఎమోషనల్ మూమెంటే సార్ నాకు. అబ్బా! ఎప్పుడు సార్. అంటే ఏం జేసినా ఈ మూమెంట్ పోదు సార్ ఇది. నాకిప్పటికి అనిపిస్తది. మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టానేమోనని. నాకిప్పుడు ఆహ్, ఈరోజు మా నాన్నగారు లేరు. చనిపోయారు. అయ్యో! యాహ్! ఆ! ఆ మూమెంట్ అంటే జీవితంలో పోదు సార్ అది. మా నాన్న నేనేమైనా ఇబ్బంది పెట్టానేమో అని.
ఆయన ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపుతున్నాడు సార్ నాకు. ఉమ్, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎప్పటికీ సార్ ఆయన దాచుకున్న డబ్బంతా ఈ రెంట్‌లకి, ఈట్లికే పంపుతున్నాడు నాకు. ఇప్పటికి మధ్యలో పోతున్నాను సార్ అది. లోపల తుడిచేస్తుంటా సార్ అది. అదొక్కటి కొంచెం ఎమోషనల్ మూమెంట్ సార్ నాకది. నాన్న ఇబ్బంది పెట్టానేమో అని చెప్పి ఆ కోవిడ్ టైంలో ఏ రోజు పాపం కష్టం మాత్రం నాకు చెప్పలేదు సార్ మా నాన్న నాకు. అంటే నా కొడుకే కదా అని పంపాడు గానీ, ఏ రోజు "ఒరేయ్ డబ్బులు లేవురా నా దగ్గర" అని ఎప్పుడు చెప్పలేదు సార్ నాకు. పంపుతున్నాడు సార్ నాన్న అప్పుడు డబ్బులు పాపం. కోవిడ్ అంతా ఒక 2000 సార్, మనకు 2 సంవత్సరాలు పోయినాయి సార్ కోవిడ్ వల్ల మనకి. అవును. ఆ 2 సంవత్సరాలు నాన్నే చూసుకున్నాడు సార్ నన్ను. ఈరోజు మా నాన్న లేకపోతే నేనేంటి సార్? అంతే. ఏ రోజైనా చెప్పారా నాకు, అంటే ఇది భారం అవుతుంది, లేదంటే నువ్వు ఏ రోజు? మా నాన్న చెప్పలేదు. మా అమ్మ చెప్పింది సార్ అప్పుడు ఊరెళ్ళినప్పుడు ఇట్లాగా డబ్బులు పాపం అట్లా నాన్న పాపం ఆయన కష్టపడి నీ కోసం పాపం ఇచ్చాడురా అని చెప్పి అది లైఫ్‌లో ఉండిపోద్దేమో సార్ ఇంకా. ఆయన చనిపోయినాక తెలిసిందా? కాదు సార్ ఇంకా ముందే తెలుస్తుంది గానీ, నాన్న అప్పుడు ఇబ్బంది పడుతూ పంపించాడని తెలుసు సార్. కాకపోతే మనకి ఇక్కడ సోర్స్ లేదు కదా సార్ మనం. ఉమ్. డబ్బులు లేకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు మనల్ని. పోదు సార్ అది ఎప్పటికి పోదు. ఎప్పుడు చనిపోయారు అంటే? లాస్ట్ ఇయర్ సార్ డిసెంబర్ 20th. బట్ మీరు లైఫ్‌లో కొన్ని స్టెప్స్ ముందుకేసారు. అవును కొంత సార్. సక్సెస్ చూసారు. కొన్ని సినిమాలు చేశారు. అవును. సో, అదైతే ఆ ఆనందం అయితే షేర్ చేసుకున్నారా? ఉంది సార్ కొంచెం అదే నాన్నయితే నా విషయంలో కొంచెం ఆనందపడ్డాడు. ఇంకా నాన్నకి ఇంకా సినిమాలో మంచి హిట్ ఏదైనా ఇచ్చి చూపిద్దాం అనుకున్నాడు. పాపం నాన్న చనిపోయాడు సార్. వెరీ పెయిన్‌ఫుల్ మూమెంట్ సార్. సారీ అండి. అంటే పర్లేదు సార్. నేను యాక్చువల్‌గా ఇలాంటి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉందని అనుకోలేదు. బట్ నేను అంటే మేము అనుకోలేదు సార్. నాన్న సడెన్‌గా అట్లా వెళ్ళిపోవడం మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. అవుతాయి సార్ అంతే. అంటే నాన్నకి ఒక సినిమా హిట్ ఇచ్చి చూపిద్దాం మీ జీవితంలో అనుకున్నాను. అది కుదరలేదు సార్. అదొక్కటే బాధ. సో, ఎలాగో ప్రస్తావన వచ్చింది. మీ సార్. పెయిన్ ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ అవును మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారో, చేతిలో డబ్బులుంటే సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. లేకపోతే అమ్మా, నాన్న సపోర్టు, ఇప్పుడు ఎదుగుతున్నారు. మీరు సర్వైవ్ అయిన విధానం తెలిసిందే. బట్ ఒక క్వెషన్ అడగాలి. మీకు సార్. ఇబ్బంది అయినా సరే నేను అడిగి తీరాలి సార్ సార్. అడగండి సార్. రవికేమి విజయ్ భాస్కర్ అల్లుడు. అవును. సో, సినిమా ఆఫర్‌లు లేకపోయినా, రూ. 4 తక్కువైనా విజయ్ భాస్కర్ చూసుకుంటాడు. ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర విన్నా. అవును సార్. బట్ రియాలిటీ అలా లేదిప్పుడు. మీరు చెప్పిన మీ జర్నీ మొత్తం చూస్తే. సో, విజయ్ భాస్కర్ అల్లుడు అనేది మీకు ఎంత ప్లస్ అయిందో నేను మైనస్ అన్నా గానీ అదొక ముళ్ళ కిరీటం అవ్వలేదా? అంటే ముళ్ళ కిరీటం అని నేను చెప్పను సార్. ఆహ్, అంకుల్ వాళ్ళ అల్లుడు అవ్వడం నిజంగా నా అదృష్టం సార్ అది. హ్మ్. అది దానికి కారణం నా వైఫ్. హ్మ్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పెళ్లి చేసుకున్న టైంకి నేను నథింగ్. హ్మ్. ఏమీ లేదు. జీవితంలో ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా ఒకటి చేస్తాను ఒకటే. అది అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. నథింగ్ అంతా ఏం కాలేదు. బట్ నన్ను నమ్మి వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి ఒప్పించి అబ్బాయి చాలా మంచోడు. నన్ను బాగా చూసుకుంటాడు. మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది ఆ అబ్బాయి అని చెప్పి నా గురించి స్టాండ్ తీసుకుంది నా వైఫే సార్. కరెక్ట్. ఆ అమ్మాయి దేవత సార్. మనం నథింగ్ సార్. నేను ఇప్పటికి చెప్తాను సార్ నేను నథింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ హావ్ గాట్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్ అంతే సార్ ఇవన్నీ. హ్మ్. చెప్పుకోవడానికి నాకు ఒక మావయ్య ఉన్నాడు. హ్మ్. విజయ్ భాస్కర్ గారు నా మావయ్య నేను చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడం సార్. బయటోళ్ళు అనుకుంటారు సార్ ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకి వస్తే ఇట్లాంటివి ఏదైనా పొరపాటున పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి సార్.